హాయ్ అండి. నమస్తే. ఇదొచ్చేసి మండే రోజున వ్లాగ్. ఇందులో నేను పాలాకు కర్రీ, ఇంకా బెండకాయ తాలింపు చేస్తున్నాను. కావాల్సినన్నీ కూడా కట్ చేసుకున్నా. మిక్సీ జార్‌లోకి ఆనియన్స్, ఉప్పు, కారం, తెల్లగడ్డ వేసి మిక్సీ పట్టి పేస్ట్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్ ఏసుకొని జీలకర్ర, మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసి, అందులోకి ఇప్పుడు పాలాకు కూడా యాడ్ చేసి ప్యాన్‌లోకి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నాను. పాలాకు కర్రీ అయిపోయింది. రైస్ కూడా పెట్టేసాను స్టవ్ పైన. ఇప్పుడు బెండకాయ తాలింపు కోసం ప్యాన్‌లోకి ఆయిల్ ఏసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తెల్లగడ్డ, ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకొని జిగురు పోయిన తర్వాత ఇప్పుడు అందులోకి టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఉప్పు ఇంకా పసుపు కూడా వేసుకోండి. వేసిన తర్వాత శనగ్గింజల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసాను. అంతే అండి, మనకి బెండకాయ తాలింపు కూడా అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. పాలాకు కర్రీ కూడా అయిపోయింది. అంతే అండి ఈ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. అంతే వ్లాగ్. బాయ్.